ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. దాంట్లో ఆయన ఏం మెన్షన్ చేశారంటే, ఈసారి దివాళీ ఆఫర్ కింద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యూజ్‌ఫుల్ అయ్యేలా ఒక జీవో అనేది రిలీజ్ చేస్తామన్నట్టుగా చెప్పారు. అలాగే ముందు ఏవైతే ఉన్నాయో డీఏస్ ఆటిలకి సంబంధించినవి కూడా అవన్నీ క్లియర్ చేస్తామన్నట్టుగా చెప్పారు. అలానే చాలా అవర్స్ ఈ మీటింగ్ అనేది జరిగింది. ఆల్మోస్ట్ ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ఎంప్లాయీ అసోసియేషన్, టీచర్స్ యూనియన్ అలా ఎవరైతే యూనియన్ హెడ్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్‌లో పార్టిసిపేట్ అయితే చేశారు. చాలా అవర్స్ తర్వాత లాస్ట్‌కి జియో అనేది రిలీజ్ చేశారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆ జియో ఎవ్వరూ కూడా సపోర్ట్ చేయలేదు. అందరూ చాలా నెగెటివ్‌గానే రియాక్ట్ అయ్యారు. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ టీచర్స్ అలానే వాళ్ళందరూ కూడా చాలా నెగెటివ్‌గానే రియాక్ట్ అయ్యారు. అసలు ఇంత నెగెటివ్‌గా రియాక్ట్ అయ్యేలాగా ఆ జియోలో ఏముంది? అసలు డీఏ అంటే ఏంటి? అసలు దేనికిస్తారు? అసల వీళ్ళందరూ ఎందుకు ఇంత నెగెటివ్‌గా రియాక్ట్ అయ్యారో చూద్దాం. అసల డీఏ అంటే డియర్‌నెస్ అలవెన్సెస్ అండి. ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో లైక్ టీచర్స్, పెన్షనర్స్ వీళ్ళందరికీ ఇస్తారు. అది బేసిక్ పే పర్సంటేజ్‌లో క్యాలిక్యులేట్ చేసి ఇస్తారనమాట. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏవైతే పెరుగుతా ఉంటుంది కదా! దాన్ని మైండ్‌లో పెట్టుకొని దాన్ని కోప్ చేయడానికి గవర్నమెంట్ కొంత అమౌంట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుందనమాట. అదే పర్సంటేజ్ కింద వీళ్ళకి ఇస్తూ ఉంటారు. సో, అది ఎలా డిపెండ్ అవుతదంటే ఇన్‌ఫ్లేషన్ మీద డిపెండ్ అవుతదని మనం చెప్పొచ్చు. వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని ఇంత పర్సెంట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇది ఆల్మోస్ట్ ఇయర్‌కి ట్వైస్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. అలానే దీన్ని ఇంకొంచెం క్లియర్‌గా క్యాలిక్యులేట్ చేసి చెప్పాలంటే నేను ఒకటి అటాచ్ చేస్తాను. అది చూడండి. దాంట్లో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందనమాట. చాలామంది ఏమనుకుంటారంటే ఇది సాలరీలో హైక్ అనుకుంటారు. బట్ ఇది హైక్ కాదండి. హైక్ అంటే 5-10 ఇయర్స్‌కి ఒకసారి పెరుగుతదంట. ఇదైతే హైక్ కాదు. ఇంత పర్సెంట్ బేసిక్ పే మీద ఇంత పర్సెంటేజ్ అనేసి ఉంటుందనమాట. దాన్ని క్యాలిక్యులేట్ చేసి అయితే ఇస్తారు. అది కూడా ఇన్‌ఫ్లేషన్ ఫ్యాక్టర్ మీదే డిపెండ్ అయ్యి కూడా ఈళ్ళే అనౌన్స్ చేస్తారనమాట. ఇదే పర్సెంటేజ్ ఆల్మోస్ట్ 4% వరకు ఈ జియోలో రిలీజ్ చేశారు. ఇంత పర్సెంటేజ్ పెంచుతామని. మరి ఇంతలా పెంచినా కూడా ఎందుకు నెగెటివ్ వచ్చిందంటే ఇక్కడ ఆల్మోస్ట్ 2024 జనవరి 1 నుంచి ఇప్పుడు ఉన్న అక్టోబర్ 2025కి ఇది వర్తిస్తదన్నట్టు చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 4 ఇన్‌స్టాల్‌మెంట్స్ అనేవి వస్తాయి. బట్ ఇప్పుడు దీంట్లో జియోలో ఏం మెన్షన్ చేశారంటే ఓన్లీ 1 ఇన్‌స్టాల్‌మెంటే మేము పే చేస్తాం. రిమైనింగ్ ఏది కూడా తర్వాత ఇస్తామన్నట్టు చెప్తున్నారు. అది కూడా ఎప్పుడిస్తారు? సరే ఇచ్చే ఇన్‌స్టాల్‌మెంట్ కూడా ఇప్పుడు ఇస్తారా అంటే అది క్లారిటీగా లేదు. లేదు ఇస్తాం అంటున్నారు తప్ప స్పెసిఫిక్‌గా ఇప్పుడు ఇస్తామన్నట్టు కూడా వాళ్ళేమీ చెప్పలేదు. సో, ఇక్కడ నెగెటివ్ అనేది వచ్చిందనమాట. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే ఇది ఏవైతే ముందు ఇన్‌స్టాల్‌మెంట్స్ ఉన్నాయి కదా! అవి ఎప్పుడిస్తారంటే పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో రిటైర్మెంట్ టైంకి ఇస్తారంట. పెన్షనర్ ఒకవేళ చనిపోతే గనక వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరికైతే పెన్షన్ అందుతుందో కదా! వాళ్ళకి చెప్తున్నారు. ఇదే మెయిన్. లాస్ట్ గవర్నమెంట్‌కి కూడా మెయిన్ ఇదే నెగెటివ్ అయిందనమాట. వాళ్ళకి సాలరీలు ఇవ్వకపోవటం ఇలా చాలా చాలా కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి మనం చూసాం. చాలా ప్రొటెస్ట్‌లన్నీ చేసాం. మళ్ళీ ఇదే రిపీట్ అవుతుందా? ఆల్రెడీ ఎప్పుడైతే ఏపీ గవర్నమెంట్ ఇప్పుడొచ్చిన గవర్నమెంట్ ఏదైతే ఉందో అది రాగానే ఏం చెప్పిందంటే కూటమి గవర్నమెంట్ ఫస్ట్ మేము డీఆర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసేస్తాం. అలానే మేమిచ్చిన మేనిఫెస్టోలో ఫస్ట్ ఇవి టీచర్స్‌కి అందరికీ మేము న్యాయం చేస్తాం అన్నట్టుగా చెప్పారు. బట్ ఇప్పుడైతే అవేమీ పాటించట్లేదు అన్నట్టుగా నెగటివిటీ అనేది స్టార్ట్ అయింది. అసలు ఇది ఇంతవరకు ఎలా వచ్చింది అంటే ఇప్పుడు ఈ ఒక్క డీఏ అలవెన్సెస్ ఇవ్వడానికే ఆల్మోస్ట్ 160 సీఆర్ అనేది గవర్నమెంట్ ఉంటుందంట. సో, దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంతలా అవుతది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఇది రీజన్స్ ఇది ఇంత నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ అవ్వడానికి. ఏంటంటే అలయన్సెస్ ఏమిస్తారో అయి ఏమీ చెప్పలేదు. ఒకటి చెప్తే ఇంకోటి చేస్తున్నారు అన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఆల్రెడీ అవి మమ్మల్ని చూడమని చెప్తున్నారంటే ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఫ్రీగా బసెస్ అవన్నీ ఏస్తున్నారు. అలాగే కొత్తగా కంపెనీస్ అవన్నీ పెడతామన్నట్టుగా రీసెంట్‌గా చాలానే రిలీజ్ చేశారు కదా! సో, అన్నిట్లికి డబ్బులున్నప్పుడు ఇప్పుడు వీటిలికి ఎందుకు ఇవ్వలేదు? ఎప్పుడో ఇస్తామంటే అసలు ఎప్పుడు ఇస్తారు? సరే ఇప్పుడు ఇస్తారు ఇన్‌స్టాల్‌మెంట్ రూపంలో ఇప్పుడు సాలరీ రూపంలో ఇస్తారా అంటే అది కూడా క్లారిటీ లేదు. అది కూడా జీపీఎఫ్ రూపంలో ఇస్తే అసలు మేము ఎప్పుడు యూజ్ చేసుకోవాలి? ఇలాగే జరిగితే చాలా ప్రొటెస్ట్‌లు కూడా స్టార్ట్ అవుతాయి. మళ్ళీ లాస్ట్ గవర్నమెంట్‌లో ఏదైతే వాళ్ళు ఫేస్ చేశారో అది కూడా రిపీట్ అయ్యి మళ్ళీ ప్రొటెస్ట్‌లు అనేది స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇదంతా చాలా గందరగోళంగా అవుతది. సో, ఇప్పుడు వీళ్ళేం చెప్తున్నారంటే అట్‌లీస్ట్ ఈ మేనిఫెస్టో ఏదైతే ఈ జియో రిలీజ్ చేశారో అది కొంచెం మార్చండి.
అట్లీస్ట్ 2 అయినా ఇవ్వడానికి ఇన్‌స్టాల్‌మెంట్స్ ఇవ్వండి అన్నట్టుగా చెప్తున్నారు. చూద్దాం మరి ఏం చేస్తారో. ఒకవేళ ఈళ్ళు తిరగబడితే ఇదొక మైనస్సే అవుతది. నమ్మి ఓట్సేసాం కాబట్టి వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు, మళ్ళీ అప్పుడు వాళ్ళని నమ్మి మోసం చేసాము, ఇప్పుడు వీళ్ళని నమ్మి ఇలాగే చేస్తున్నారు అన్నట్టుగా అందరూ చెప్తున్నారు. పెన్షన్స్ కూడా ఎప్పుడు తీసుకుంటాం, ఎప్పుడో చనిపోయిన తర్వాత ఇవ్వడం ఏంటి, ఇదంతా కూడా వీళ్ళు చేసే క్వెషన్ అనమాట. సో ఇదండి ఈ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏదైనా అప్డేట్ కావాలన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో రాయండి. నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. ఇంకా అలాగే నాకు ఏదైనా ఇవ్వాలనుకుంటే అంటే సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే కూడా నాకు కామెంట్ బాక్స్లో ఇవ్వండి. నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.